హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ సైజ్ వారికైనా సరే నేను ఇప్పుడు చెప్పే విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకున్నారు అంటే ఒక్క ముడత కూడా రాదండి హ్యాండ్ దగ్గర. అలాగే మీకు సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది అర్థమైపోతుంది అనమాట. సో ఎక్కువ స్కేల్స్ ఏవి కూడా యూస్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఒకవైపు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటామండి. ఫస్ట్ మన మెథడ్లో అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక మిగిలిన పీస్ వచ్చేసి ఇటువైపున ఉంటుంది కదా, ఈ పీస్ని ఇలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ పైన ఉంది కదా, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు ఇక్కడ మీకు సన్నగా ఉండే వాళ్ళకైతే జాయింట్ అనేది రాదు, అదే లావుగా ఉండే వాళ్ళకైతే జాయింట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంచులు ఈ విధంగా ఫోల్డింగ్ తగ్గించుకోవాలి. ఈ క్లాత్ ఒక ఫోల్డింగ్ ఈ విధంగా వేసినప్పుడు ఇక్కడ 2 ఇంచులు ఇలా తగ్గించుకొని మీరు ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ కింద వైపున మీరు హెమ్మింగ్ వేయాలి అనుకుంటే 1 ఇంచ్ విడిచిపెట్టుకోండి. ఇక్కడ నేను హెమ్మింగ్ వేయట్లేదు, తిప్పించేస్తాను కాబట్టి 1/2 ఇంచ్ విడిచిపెట్టుకుంటున్నాను, ఓకేనా? మీరు పైపింగ్ వేయాలంటే ఒక 1/4 ఇంచ్ సరిపోతుంది. కింద వైపు ఇది ఖర్చు కోసం అనమాట. తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ పొడవు అయితే చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని హ్యాండ్ పొడవు అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, మనం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇది పొడవు అన్నమాట. ఈ కుట్టు ఎదురుగా పొడవు మార్కింగ్ వేశాక ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా వేసుకోండి మార్కింగ్, ఓకేనా? హ్యాండ్ లూజ్ ఇలా వేసేసాము, హ్యాండ్ పొడవు వేసేసాము. తర్వాత ఇక్కడ చంక దగ్గర చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇలా చంక దగ్గర మనకి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు ఎదురుగా ఒక మార్కింగ్ వేయండి. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి కదా, వేసిన మార్కింగ్ కంటే పైకి ఇలా మార్కింగ్ వేయాలి ఈ 2 చోట్ల కూడా. ఇప్పుడు మనము పొడవు కోసం వేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఇలా పొడవుగా ఇంకొక మార్కింగ్ వేసుకోండి. ఈ చంక మార్కింగ్ దగ్గర కూడా ఇలా పొడవుగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చంక లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసము కొలత బ్లౌజ్ తీసేసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకున్నాక బ్యాక్ సైడ్ వైపు నుంచి ఇలా చెక్ చేసేసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ కుట్టు వేస్తాం కదా, అక్కడ వరకు ఇలా చెక్ చేస్తే ఇక్కడ నాకైతే 7.5 వచ్చింది, ఓకేనా? సో ఇదే 7.5. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా ఇలా 7.5 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి, ఓకేనా అండి? సో ఈ విధంగా అయితే మనము చంక లూజ్ని అయితే చెక్ చేసేసుకోవాలి కొలత బ్లౌజ్లోంచి. తర్వాత ఇక్కడ మనము 2 ఇంచులు ఖర్చు కోసము విడిచిపెట్టుకోవాలన్నమాట. ఏ సైజు వరకైనా 2 ఇంచులు విడిచిపెట్టుకోండి. ఇక్కడ ఈ పైన వచ్చేసి 2 ఇంచులు అండి. స్టార్టింగ్ ఎవరికైనా 2 ఇంచులు, కొంచెం లావుగా ఉన్నారంటే 2.5 పెట్టేసుకోవాలి, ఓకేనా? వేసిన ఈ 2 ఇంచీల మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్ మార్కింగ్కి ఇలా క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ వేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి ఇలా వంపు తిప్పాలన్నమాట. అంటే ఇలా లైట్గా కరువు తిప్పేసుకొని ఈ మార్కింగ్లో కలిపేస్తే సరిపోతుంది. లేదు అంటే మధ్యలో ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ వేశాక మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి ఒక 1/2 ఇంచు, ఒక 1/4 ఇంచు మాత్రం కిందకి ఇలా డౌన్ చేసేసుకోవాలి. ఆ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి వచ్చాక కిందకి డౌన్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా తెచ్చేసి ఈ మధ్యలోకి వచ్చాక ఇలా కిందకి డౌన్ చేసేసుకోవాలి. సో ఇలా పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్ కటింగ్ అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్లో మనకి ఇక్కడ ఈ చంక దగ్గర మార్కింగ్ వేస్తున్నాం కదా, ఈ చంక మార్కింగు అలాగే మనం హ్యాండ్ దగ్గర వేసిన ఈ చంక మార్కింగు కలిసిపోవాలన్నమాట, ఒకే చోటుకి రావాలి. అప్పుడే మీకు సైడ్ జాయింట్ వేసినప్పుడు స్ట్రెయిట్గా వస్తుంది కుట్టు అనేది. సో ఇలా ఒకసారి పైన 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టేసి బాడీ పార్ట్లో ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇక్కడ చిట్కా వేసున్నాను, మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ మార్కింగ్ ఇలా మనకి ప్లస్ మార్క్ అనేది రావాలన్నమాట. ఇలా ప్లస్ మార్క్ వచ్చింది అంటే మీరు కుట్టినప్పుడు కూడా నీట్గా వస్తుందన్నమాట. బ్లౌజు హ్యాండ్ దగ్గర ఎలాంటి ముడతలు లేకుండా ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది, ఓకేనా? తర్వాత అయితే మనం వేసిన మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోవాలి, ఓకేనండి? సో మళ్ళీ చూడండి, ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఇలా పైకి ఉంది కదా, ఇలా లేకుండా ఒక 1/4 ఇంచు క్లాత్ అయితే ఇలా కట్ చేసేయండి, ఓకేనా? ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనకి ఒకవైపు జాయింట్ వస్తుంది కదండి, ఈ జాయింట్కి కూడా మనం ఇప్పుడే పీస్ అనేది తీసేసుకోవాలి. ఈ మిగిలిన పీస్లో ఈ చివర తీసేసుకోవాలి. ఈ చివర చూడండి మనకు కనిపిస్తుంది కదా పీసు, ఇక్కడ మనము ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ని అయితే ఈ విధంగా అదే షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఇలా కట్ చేసిన పీస్ని ఇక్కడ పెట్టి చూడండి, ఓకేనా? ఇలా పెట్టేశాక మళ్ళీ ఇది ఒక ఫోల్డింగ్ ఇలా వేసేసేయండి. అంటే మనకి హ్యాండ్ కటింగ్ ఎలాగైతే ఉంటుందో అలా పెట్టేసుకున్నాక ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటుందండి, కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసేసుకోవాలి.
నేనైతే ఇలా సైజ్‌గా కట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే జాయింట్ వేసుకున్నాక ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఈ జాయింట్ వచ్చే వైపు కాకుండా జాయింట్ రాని వైపు లోతు తీసుకోవాలి. ఓకేనా? మధ్యలో ఇలా చిట్కా వేసుకోండి. ఇప్పుడు ఈ చిట్కా దగ్గర నుంచి 1 ఇంచ్ ఇలా మార్కింగ్ వేయండి. తర్వాత ఇక్కడ చంక లూజ్ కోసం మార్కింగ్ వేసాం కదా! ఈ మార్కింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫోల్డింగ్ వేయండి ఇలాగ మధ్యలోకి. ఇలా ఫోల్డింగ్ వేశాక ఈ మధ్యలో మార్కింగ్ వేసుకున్నాం కదా! ఇక్కడ మామూలుగా సన్నగా ఉన్నారంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి. సన్నగా కాకుండా లావుగా ఉన్న ఎవరికైనా సరే ముప్పావు ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మెల్లగా ఇలా మార్కింగ్ వేసుకుంటూ ఈ ముప్పావు ఇంచులో కలిపేసేయాలి. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి కొంచెం పీస్ తీసుకోవాలి. మధ్యలో మాత్రం ముప్పావు ఇంచ్ పీస్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా కట్ చేశానో పీస్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. ఆ షేప్‌లో వస్తేనే మీకు ముడతలనేవి రాకుండా నీట్‌గా వస్తుంది. ఓకేనా? మీకు హ్యాండ్ దగ్గర ముడతలు రాకూడదు అంటే ఈ విధంగా కట్ చేసుకొని చూడండి. చాలా బాగా కుదురుతుంది బ్లౌజు. ఫిట్టింగ్ గానీ, ఫినిషింగ్ గానీ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే సింపుల్‌గా కట్ చేసేస్తారు. ఏ సైజ్‌కైనా ఇలా కట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.